హలో అండి. ఫిఫ్త్ క్లాస్ ఈవీఎస్లో 13th లెసన్ శక్తి అనే లెసన్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాము. 12 లెసన్స్ వరకు ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా వీడియో చేశానండి. చూడని వారు చూడండి. శక్తి వనరులు వివిధ రకాలుగా లభిస్తున్నాయి. అవి సూర్యుడు, గాలి, నీరు, పెట్రోలు, డీజిలు, కిరోసిన్, గ్యాస్, బొగ్గు మొదలగునవి. వీటిలో పెట్రోల్, డీజిల్, కిరోసిన్, గ్యాస్, బొగ్గు, నీరు మొదలైనవి శక్తి వనరులు. వినియోగిస్తే ఖర్చయిపోతాయి. తరిగిపోయే శక్తులు పదార్థాలను మండించడం ద్వారా వచ్చే శక్తే ఇంధన శక్తి. వంట చెరకు, బొగ్గు, కిరోసిన్, గ్యాస్, పెట్రోల్, డీజిల్ మొదలైనవి ఇంధనాలు. లక్షల సంవత్సరాల క్రితం ఉన్న చెట్లు, జంతువులు భూమి లోపలకు చేరి ఇంధనాలుగా మారతాయి. ఈ విధంగా భూమిలో లభించే ఇంధనాలు అనగా పెట్రోల్, బొగ్గు, సహజ వాయువును మనం బయటికి తీసి వాడుతుంటాం. సహజ వాయువును పేడ నుండి కూడా ఉత్పత్తి చేస్తున్నారు. దీనినే గోబర్ గ్యాస్ అని అంటారు. మన రాష్ట్రంలో ఎక్కువగా విద్యుత్ జల లేదా థర్మల్ విద్యుత్ కేంద్రాలలో ఉత్పత్తి అవుతుంది. దీనిని బొగ్గు, నీరు ప్రధానమైన వనరులు. బొగ్గు, నీరు ద్వారా విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. తరిగిపోని శక్తి వనరులు కోట్ల సంవత్సరాల నుండి ప్రసరిస్తూ సూర్యకిరణాలు, గాలి వంటి వనరులు మనకి ఎంత వాడుకున్నా తరిగిపోవు. గాలి వంటివి భూమి నుండి వెలికి తీసే బొగ్గు, పెట్రోల్, డీజిల్, కిరోసిన్, గ్యాస్ వంటివి వాడుతున్న కొద్దీ కూడా తరిగిపోతాయి. ఇక్కడ గాలి, సూర్యరశ్మి ఎంత వాడినా కూడా తరిగిపోని వనరులు. మిగతా భూమిలోంచి ఎలాంటి ఇంధనాలు వాడినా కూడా వెంటనే తరిగిపోతాయి. సౌరశక్తి కిరణాలు సౌర ఫలకలపై పడినప్పుడు అవి వేడెక్కి విద్యుత్తును, కరెంటును తయారు చేస్తాయి. ఆ విద్యుత్తును బ్యాటరీ నిల్వ ఉంచుకుంటుంది. బ్యాటరీలో ఉన్న విద్యుత్తును అవసరమైనప్పుడు మనం వాడుకుంటాం. పగలు సూర్యరశ్మి ద్వారా తయారయ్యే విద్యుత్ బ్యాటరీలో నిల్వ ఉండి రాత్రి లైట్లు వెలగడానికి ఉపయోగపడుతుంది. సౌరశక్తి ఎక్కువగా ఉపయోగించే రాష్ట్రం గుజరాత్. అక్కడ అన్నీ కూడా సౌరశక్తి ద్వారా నడుస్తాయి అన్నమాట. పవనశక్తి సైకిల్ నడుపుతున్నప్పుడు ముందు చక్రాన్ని అమర్చి ఈ డైనమో వల్ల బల్బు వెలుగుతుంది. అనగా సైకిల్ చక్రం వేగంగా తిరగడం వల్ల శక్తి ఉత్పత్తి అవుతుంది. అలాగే వేగంగా కదిలించే శక్తి, తిప్పగలిగే శక్తి గాలికి కూడా ఉంటుంది. అయితే ఇక్కడ వేగంగా సైకిల్ తొక్కడం వల్ల డైనమో అనే బల్బు వెలుగుతుంది. పెద్ద పెద్ద ఫ్యాన్లు గాలి వీసినప్పుడు తిరుగుతాయి. గాలికి ఉండే శక్తి వల్ల ఇవి తిరిగినప్పుడు విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది. బాగా గాలి వీచే స్థలాలు అనగా కొండలపైన, సముద్ర తీరాలలో ఇలాంటివి ఏర్పాటు చేస్తారు. ఇలా గాలి మరల ద్వారా తయారయ్యే విద్యుత్తును పవన విద్యుత్ అని అంటారు. నీటి శక్తి సూర్యకాంతి, గాలికి శక్తి ఉన్నట్లే నీటికి కూడా శక్తి ఉంది. పెద్ద పెద్ద ప్రాజెక్టుల ద్వారా జల విద్యుత్తును తయారు చేస్తారు. నీటి వేగాన్ని ఉపయోగించి టర్బైన్లను తిప్పడం ద్వారా విద్యుత్తు తయారవుతుంది. తెలంగాణలోని నల్గొండ జిల్లాలో ఉన్న నాగార్జున సాగర్ ప్రాజెక్టు, ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాలో ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు నీటిని ఉపయోగించి జల విద్యుత్తును తయారు చేస్తున్నాయి. పెద్ద పెద్ద రిజర్వాయర్లలోని నీటిని పెన్స్టోక్ అనే గొట్టాల ద్వారా నీటిని పంపి టర్బైన్లను తిప్పుతారు. ఇలా టర్బైన్లు తిరిగినప్పుడు విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది. ఈ విద్యుత్తును ట్రాన్స్ఫార్మర్ల ద్వారా పవర్ హౌస్ నుండి సరఫరా చేస్తారు. ఇలా నీటి ద్వారా విద్యుత్ ఉత్పత్తి అయ్యే కేంద్రాలను జల విద్యుత్ కేంద్రాలని అంటారు. భవిష్యత్తులో శక్తి వనరులు పెట్రోల్, బొగ్గు రోజు రోజుకి తరిగిపోతున్నాయి. కాబట్టి భవిష్యత్తులో మనం వాడిన తరగని శక్తి వనరులపై ఆధారపడాలి. దానికోసం సౌరశక్తి, నీటి శక్తి, గాలి శక్తులను మనం జాగ్రత్తగా వాడుకోవాలి. తరిగిపోయే శక్తి వనరులు, తరిగిపోని శక్తి వనరులు. పెట్రోల్, డీజిల్, కిరోసిన్, బొగ్గులు తరిగిపోయే శక్తి వనరులకు ఉదాహరణలు. సౌరశక్తి, గాలి శక్తి, నీటి శక్తి తరిగిపోని శక్తి వనరులకు ఉదాహరణలు.
వీటికి ఖర్చు ఎక్కువ, వీటికి ఖర్చు తక్కువ. ఇవి కాలుష్య కారకాలు, ఇవి కాలుష్య రహితాలు. ఇవి ఎక్కువ కాలం లభించవు, ఇవి ఎప్పటికీ లభిస్తాయి. వీటికి బదులుగా వేరే శక్తులను తయారు చేసుకోవడం అవసరం. ఇతర శక్తుల తయారీ కన్నా వీటిని సక్రమ పద్ధతిలో అధికంగా వాడుకోవడం అవసరం. శక్తుల సంరక్షణ. శక్తి అన్ని పనులకు అవసరం. భవిష్యత్తులో అవసరాల కోసం నిల్వ చేసుకోవాలి. అంతే అండి ఈ లెసన్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్ 14th లెసన్ మన దేశం ప్రపంచం. భారతదేశానికి మధ్యలో ఉండేవేంటి? వింధ్య సాత్పురా పర్వతాలు. భారతదేశంలో 29 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. భారతదేశ రాజధాని న్యూఢిల్లీ. భారతదేశంలో వైశాల్యపరంగా ప్రపంచంలో 7వ స్థానంలో ఉంది. భారతదేశం మధ్యగా వింధ్య సాత్పురా పర్వతాలు ఉన్నాయి. వింధ్య పర్వతాలకు ఉత్తరాన ఉన్న భూభాగాన్ని ఉత్తర భారతదేశం అని, దక్షిణాన ఉన్న భూభాగాన్ని దక్షిణ భారతదేశం అని పిలుస్తారు. ప్రపంచంలో అత్యంత ప్రాచీన ప్రదేశాలలో భారతదేశం ఒకటి. వేదాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలకు పుట్టినిల్లు మన దేశం. శాంతిని బోధించే బౌద్ధ, జైన మతాలు మన దేశంలో రూపుదిద్దుకున్నాయి. ఆర్యభట్ట, వరాహవిహీరుడు, చరకుడు, సుశ్రుతుడు, పతంజలి మొదలైన ఎందరో శాస్త్రవేత్తలు గణిత, ఖగోళ, యోగ, వైద్య, విజ్ఞాన శాస్త్రాలలో ప్రపంచానికి అద్భుతమైన జ్ఞానాన్ని అందించిన ఘనకీర్తి మనది. అనేక రాష్ట్రాలు, అనేక భాషలు, రాజ్యాంగ గుర్తించిన భాషలు. 1652 వివిధ భూస్వరూపాలకు భిన్న సంస్కృతి సమ్మేళనానికి భారతదేశ భిన్నత్వంలో ఏకత్వం చూపుతూ ఉపఖండంగా ఖ్యాతి నొంది ప్రపంచ దేశాలకు ఆదర్శంగా విరాజిల్లుతుంది. మీకు తెలుసా? రష్యా, కెనడా, చైనా, అమెరికా, సంయుక్త రాష్ట్రాలు, బ్రెజిల్, ఆస్ట్రేలియా దేశాలు మన దేశం కంటే వైశాల్యంలో పెద్దవి. భారతదేశం నైసర్గిక మండలాలు. భౌగోళికంగా 6 మండలాలు ఉన్నాయి. అవి తూర్పు భారతదేశంలో ఏమేమి ఉన్నాయంటే బీహార్, జార్ఖండ్, ఒడిస్సా, పశ్చిమ బెంగాల్. పశ్చిమ భారతదేశం గుజరాత్, గోవా, మహారాష్ట్ర, రాజస్థాన్. ఉత్తర భారతదేశం జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాంచల్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా మరియు న్యూఢిల్లీ. ఇవన్నీ కూడా కేంద్రపాలిత ప్రాంతాలు. దక్షిణ భారతదేశం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ. ఈశాన్య రాష్ట్రాలు మిజోరం, మణిపూర్, నాగాలాండ్ మరియు సిక్కిం. మధ్య భారతదేశం మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్. ఇవన్నీ రావాలంటే ఖచ్చితంగా మన ఇండియా మ్యాప్ చూసి ఏ ఏ రాష్ట్రాలు ఏ దిక్కున ఉన్నాయా అనేవి చూసుకోవాలి. విశాల ప్రపంచ భూభాగాన్ని 7 ఖండాలుగా విభజించారు. అవి ఆసియా, ఐరోపా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఆస్ట్రేలియా మరియు అంటార్కిటికా. ఖండాలలో అతిపెద్ద ఖండం ఆసియా, అతి చిన్న ఖండం ఆస్ట్రేలియా. అన్ని ఖండాలలో అక్కడక్కడ పర్వతాలు ఉన్నాయి. కొన్ని చోట్ల పీఠభూములు, మైదానాలు ఉన్నాయి. కొన్ని పర్వతాలు ఎత్తైనవిగాను, భారతదేశంలో హిమాలయాలు ఎత్తైనవి. దక్షిణ అమెరికాలో ఆండీస్ పర్వతాలు. మరికొన్ని ఎత్తు తక్కువగా ఉన్నాయి. ఇక్కడ ఐరోపాలో ఆల్ప్ పర్వతాలు తక్కువ ఎత్తు ఉంటాయి. సాధారణంగా పర్వత ప్రాంతాలు చాలా చల్లగా ఉండి వాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల జనాభా తక్కువగా ఉంటుంది. పీఠభూములు పర్వతాల కన్నా ఎత్తు తక్కువగాను, పైన ఇంచుమించు చదునుగాను, అంచులు ఎక్కువ ఏటవాలుగా ఉంటాయి. పర్వత ప్రాంతాల కన్నా పీఠభూమి ప్రాంతాల్లో జనాభా ఎక్కువ. మైదాన ప్రాంతాలు ఎలా ఉంటాయి? చదునుగా ఉంటాయి. ఇక్కడ జనాభా ఎక్కువగా ఉంటుంది. భారతదేశానికి ఉత్తరాన హిమాలయ పర్వతాలు ఉన్నాయి. అవి మంచుతో కప్పి ఉంటాయి. ప్రపంచంలోనే ఎత్తైన ఎవరెస్ట్ శిఖరం హిమాలయాల్లోనే ఉంది. హిమాలయాలలో పుట్టిన గంగా నది ఇండియా, నేపాల్ దేశాలలో ప్రవహిస్తుంది. గంగా నది హిమాలయాల్లో పుట్టింది అండ్ హిమాలయాల్లో ఎవరెస్ట్ శిఖరం ఉంది. నెక్స్ట్ జలభాగం. భూమిపై విశాలమైన ఉప్పునీటి భాగములను మహాసముద్రాలని, చిన్నవాటికి సముద్రాలని అంటారు. ఇవి వివిధ ఆకృతులలోనూ పరిమాణాలలోనూ ఉంటాయి. అన్ని ఖండాల చుట్టూ మహాసముద్రాలు ఒకదానికొకటి కలపబడి ఉన్నాయి. మహాసముద్రాలు 5. అవి పసిఫిక్ మహాసముద్రం, హిందూ మహాసముద్రం, అట్లాంటిక్ మహాసముద్రం, ఆర్కిటిక్ మహాసముద్రం మరియు అంటార్కిటికా మహాసముద్రం. మహాసముద్రాలలో పెద్దది పసిఫిక్, చిన్నది ఆర్కిటిక్.
అన్ని వైపులా నీటితో ఆవరించి ఉన్న చిన్న భూభాగాలను ద్వీపాలని అంటారు. ఉదాహరణకు గ్రీన్లాండ్, గ్రేట్ బ్రిటన్లు. 3 వైపులా నీరుండి ఒకవైపు భూభాగాలతో కలిసి ఉన్న దానిని ద్వీపకల్పమని అంటారు. ఇది ప్రపంచ పటంలో మనకి ఇక్కడ ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, యూరప్, ఆసియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా అండ్ అంటార్కిటికా అనేవి 7 ఖండాలు. సో మహాసముద్రాలు వచ్చేసి పసిఫిక్ మహాసముద్రం, అట్లాంటిక్, హిందూ, అంటార్కిటికా మహాసముద్రం, ఆర్కిటిక్ మహాసముద్రం. ఇక్కడ ఆండీస్ పర్వతాలు దక్షిణ అమెరికాలో ఉన్నవి. ఇవి ఎత్తైన పర్వతాలు. అండ్ భారతదేశంలో హిమాలయాల పర్వతాలు అండ్ యూరోప్లో ఆల్ప్స్ పర్వతాలు ఎత్తు తక్కువగా ఉన్నవి. మీకు తెలుసా, సముద్ర మట్టం నుండి 1000 మీటర్ల ఎత్తుకు పోయే కొలది 6 డిగ్రీల ఉష్ణోగ్రత తగ్గుతుంది. భూమిపై భూభాగం కన్నా జలభాగమే ఎక్కువ. సుమారు 75% ఉపరితలం జలంతో కప్పబడి ఉంది. సూర్యకిరణాలు వేడి వల్ల సముద్రపు నీరు ఆవిరవుతుంది. ఈ ఆవిరైన నీరే ఉష్ణోగ్రత తగ్గడం వల్ల చల్లబడి మేఘాలుగా మారుతుంది. మేఘాలు మరింత చల్లబడి వర్షం కురుస్తుంది. ఇలా నిరంతరం జరిగే ప్రక్రియను నీటి చక్రం అని అంటారు. ఈ ప్రక్రియలో నీరు నీటి ఆవిరిగా మరలా నీరుగా మారుతూ ఉంటుంది. మీకు తెలుసా, మహాసముద్రాల్లో కొన్ని ప్రదేశాలలో లోతైన గుంతలు ఏర్పడతాయి. వీటిలో కొన్ని ప్రాంతాలు 10,000 మీటర్ల కన్నా లోతైనవి. హిమాలయ పర్వతాలు కూడా ఈ సముద్రాల్లో మునిగే అంత గుంతలు ఉంటాయి. ఎక్కడ? మహాసముద్రాల్లో కూడా గుంతలు. మహాసముద్రాల్లో లోపల ఎత్తైన పర్వత శ్రేణులు కూడా ఉన్నాయి. ఈ పర్వతాల శాఖలు అట్లాంటిక్, పసిఫిక్ మరియు హిందూ మహాసముద్రాలలో వ్యాపించి ఉన్నాయి. వీటి మొత్తం పొడవు 65,000 కిలోమీటర్లు. ఇవి భూమిపైన అత్యంత పొడవైన పర్వత శ్రేణులు. కొన్ని పర్వత శిఖరాలు సముద్రం ఉపరితలంపైకి వ్యాపించి ఉండి దీవులుగా ఏర్పడ్డాయి. మహాసముద్రాలు జలం అనేక లవణాల మిశ్రమం. సముద్ర జలాలలో అత్యధిక సోడియం క్లోరైడ్ అంటే సాధారణ ఉప్పు ఉంటుంది. సముద్రపు జలంలో సుమారు 96% నీరు ఉంటే మిగిలిన 4%లో లవణాలు, ఇతర కరగని ఘన పదార్థాలు ఉంటాయి. నదులలోని నీటి కన్నా సముద్రపు నీరు ఎక్కువ సాంద్రతను కలిగి ఉంటుంది. అంతే అండి, ఈ లెసన్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ అయిపోయినాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.